కానీ సినిమా మాది బాగుంది, ప్రజలు మెచ్చిన సినిమా, అందులో మీకు ఇచ్చారు. మీరే అనుకుంటున్నారని నా ఒపీనియన్. 200-300 రివ్యూలు ఉన్నాయి నా సినిమా పైన, ఓపెన్ చేసి చూడండి. మీరే అనుకుంటున్నా ఏం నేనంటే పట్టనా మీకు? నాకు పట్టలేదండి. నాలాంటి మొగుడుగా వస్తారు మీకు. ఏం మాట్లాడుతున్నారు? మరి ఏం మాట్లాడుతున్నారు తెలుస్తుంది మీకు. ఇప్పుడే చాలా మంది తిడుతున్నారు మీ ఫ్యాన్స్ అంతా కూడా. ఏమంటున్నారు? అసలు ఇష్టం ఉన్నట్టు ఏంది మాట్లాడడం అనేసి అని నేను చెప్పాను. నచ్చినప్పుడు నేను ఎట్లా చేస్తే ఎవరు ఇప్పుడు మీకు నచ్చినట్టు మీ స్వేచ్ఛ భావన ప్రకటన అన్నారు, నాకు నచ్చినప్పుడు నా స్వేచ్ఛ భావన చెప్తున్నాను. ప్రకటన అంటే ఎదుటివాడి మీద నెగిటివ్ గా అవుతారు. నాకు నచ్చలేదు, మీరు ఫస్ట్ నుంచి కూడా నాకు నచ్చలేదు, మీ వీడియోస్ నచ్చవు, నేను అదే చెప్తాను. ఇలాంటి మాటల వల్ల మీకు నాకు నచ్చలేదు, ఇలాంటి మాటల వల్ల. అర్థమవుతుందా? మొదటి నుంచి నా మీద పేపర్లు ఇసిరేస్తారా ఒక హీరో పైన, దట్టు హంటింగ్ స్టార్ పైన, దట్టు పీపుల్ స్టార్ పైన, దట్టు పబ్లిక్ స్టార్ పైన మీరు పేపర్లు విసిరేస్తారు. మీరు హంటింగ్ స్టార్ అని ఎవరు పెట్టారు? నేనే పెట్టుకున్నా, ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇవ్వకముందే మీరు పెట్టుకోరు, ప్రజలు అంటే ఇప్పుడు ఇచ్చారు కదా, మరి ముందే పెట్టుకున్నారు. అవును, పెట్టాము, వదిలేము, అది సక్సెస్ అయింది, జనాలకు ఇప్పుడు మీరు హంటింగ్ స్టార్ అంటున్నారు. అవునవును, వాట్స్ నాట్, ఎందుకు కాకూడదు? ఒక్క సినిమాకి స్టార్ అయిపోతారా? ఎవరు ఏదో స్టార్లు అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు? ఏం తక్కువ నాకు? 6 అడుగుల బాడీ, 6 ఫీట్ కట్అవుట్, మనసు, కెపాసిటీ అన్నీ ఉన్నాయి నాకు, మంచితనం, మానవత్వం అన్నీ ఉన్నాయి. సినిమాలో కూడా మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు హీరోగా ఎలివేట్ చేసుకోవడం తప్ప ఏమీ లేదు. సినిమా అంటే అదే, ఇట్స్ నాట్ ఏ డాక్యుమెంటరీ. డాక్యుమెంటరీ అంటే రియాలిటీగా తీస్తారు. సినిమా అంటేనే ఊహాజనితం, దాన్ని చూడడానికే జనాలు డబ్బులు కట్టి మరీ వస్తారు. నాకన్నా ఫస్ట్ రోజు 20,000 టికెట్లు దిగాయి, రెండో రోజు 35,000 టికెట్లు దిగాయి, 4వ రోజు ఆదివారం 42,000 టికెట్లు దిగాయి. అది నా కెపాసిటీ. మీకు ఏం తెలియకుండా, డీటెయిల్స్ తెలియకుండా, డేటా తెలియకుండా మాట్లాడితే ఎంత కలెక్ట్ చేసింది మొత్తం సినిమా మొత్తం? 2,86,00,000 ఆదివారానికి. ఇప్పుడు మీరు సినిమా పెట్టింది 2 కోట్లు. 2 కోట్లు మీకు ఎంత వచ్చినట్టు ఇప్పుడు లాభం? అంటే అది చాలా థింగ్స్ ఉంటాయి. ₹1,00,00,000 20 లక్షలు అలా వస్తాయి, మాకు అంతకన్నా ఎక్కువ రావు. రీజను పబ్లిసిటీ, రెంట్స్, క్యూబ్, చాలా థింగ్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి థియేటర్ వాళ్ళు అన్ని పోను మాకు ఒక మోస్తరులో వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు. బట్ ఇంకా ఓటీటీ ఉన్నాయి, అదర్ లాంగ్వేజెస్, యూట్యూబ్ చాలా ఉన్నాయి కాబట్టి నేను పెట్టిన అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.